రాజ్యసభ సభ్యుడు సాన సతీష్ బాబు క్యాంప్ కార్యాలయంలో ఎన్టీఆర్ జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. తెలుగు ప్రజల గర్వకారణం, సినీ చరిత్రలో స్వర్ణాక్షరాలతో లిఖించదగిన నామం, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ నందమూరి తారక రామారావు 102వ జయంతి సందర్భంగా కాకినాడ నగరంలో రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు ఆదేశాల మేరకు ఘనంగా వేడుకలు నిర్వహించబడ్డాయి. ఈ సందర్భంగా తెలుగుదేశం పార్టీ అభిమానులు, కార్యకర్తలు నగరంలో వివిధ కూడళ్లలో పండ్లు, స్వీట్స్ పంపిణీ చేశారు. సర్పవరం కూడలిలో ఉన్న ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి పూలమాలలు వేస్తారు. తర్వాత గౌరవ రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు అభిమానులు, కార్యకర్తల మధ్య ఉత్సాహంగా జరిపారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు ఎన్టీఆర్ గొప్పతనాన్ని, తెలుగు జాతి కోసం ఆయన చేస్తున్న సేవలను స్మరించుకుంటూ భావోద్వేగ ప్రసంగాలు చేశారు. కార్యాలయ ఇన్ఛార్జ్ మేకా లక్ష్మణమూర్తి సందర్భంగా మాట్లాడుతూ, గౌరవ రాజ్యసభ సభ్యులు సాన సతీష్ బాబు ఎన్టీఆర్ జయంతిని పురస్కరించుకుని కాకినాడకు దేశవ్యాప్తంగా ప్రసిద్ధిగాంచిన ఐపీఎల్ క్రికెట్ ఫాన్ పార్క్ను తీసుకురావడం జరిగిందని, ఈ పరిణామం వల్ల కాకినాడ నగరానికి ఒక ప్రత్యేక గౌరవస్థానం లభించిందని తెలిపారు. క్రికెట్ అభిమానులు, యువత తమ ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నారని తెలియజేశారు. ఈ సందర్భంగా సాన సతీష్ బాబు ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఫౌండేషన్ చైర్మన్ తలాటం హరీష్ వివిధ సేవా కార్యక్రమాలు చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నగర మాజీ డిప్యూటీ మేయర్ అరిగెల శ్రీనివాస్, అంకన్రెడ్డి రామునాయుడు, బర్ల శ్రీనివాస్, రాయుడు అనిల్, ఆనంద్ న్యూటన్, రామసత్యనారాయణ, గింజాల శ్రీనివాస్, వెనపు చక్రధర్రావు, మాజీ ఎంపీటీసీ యాళ్లక రామకృష్ణ, వాసంశెట్టి శివ, కాలా శ్రీను, సతీష్, మహేష్, బీజేపీ నాయకులు కర్రి సత్యనారాయణ రాజు మరియు కుటుంబ నాయకులు, కార్యకర్తలు పాల్గొనడం జరిగింది. అత్యంత విజయం సాధించినప్పుడు ఇందిరాగాంధీ గారు కాంగ్రెస్ నేతలు పిలిచి ఒక మాట చెప్పారట. ఆయన హీరోగా నటించాడు కదా, సరే ఆయనకి ఎదురుగా విలన్గా నటించిన ఆయన ఎదురుగా పెట్టండి, మన పార్టీలో పోటీ చేయించండి అంటే అప్పుడు నాయకుడు చెప్పారట, ఆయన హీరోగానే కాదు మేడం, విలన్గా కూడా ఆయనే చేసేసాడని. పోనీ ఆయన పెట్టిన నిర్మాతతో మన పార్టీలో జాయిన్ చేయండి అంటే నిర్మాత కూడా ఆయనే, నిర్మాత ఆయనే, దర్శకుడు ఆయనే, హీరో ఆయనే, విలను ఆయనే, అన్నీ ఆయన అంటే సరే ఆడమండి, ఆయన ఉన్నంతకాలం మనం చేసేది ఏమీ లేదు అనేసి ఎన్టీ రామారావు గారిని అప్పుడు ఉక్కు మహిళ ఇందిరాగాంధీ గారే వ్యతిరేకంగా ఆలోచించి కూడా ప్రశంసించాల్సి వచ్చినంతటి మహానటుడు, మహా అందగాడు. అలాంటి మహానటుడు ఎంతో పేరు ప్రఖ్యాతలు తెచ్చుకుని మిగతా హీరోల్లాగా తను హీరోగానే ఉండిపోకుండా తిరిగి అనేక చోట్ల షూటింగ్లకు వెళ్ళినప్పుడు ప్రజలు పడేటువంటి అనేక కష్టాలు చూసి వారు పార్టీ పెట్టారు. ఆ పార్టీలో కూడా ఇప్పుడు మనకి రాజమండ్రికి చెందినటువంటి కందుకూరి వీరేశలింగం అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు, సంఘ సంస్కర్త. ఆయన జీవితం అంతా, ఆయన ఆస్తి అంతా కూడా ప్రజలకు మేలు చేయడానికి ప్రయత్నించారు. అలాగే రామారావు గారు కూడా సినీ ఫీల్డ్లో సినిమాల ద్వారా అనేకమైన మెసేజ్లు ఇచ్చి ఎంతమందికో మేలు చేసి, అంతేకాకుండా పేద ప్రజలకు ప్రతి ఒక్కడికి మరియు తెలుగు వాళ్ళ ఆత్మగౌరవం ప్రపంచవ్యాప్తంగా గౌరవింపబడాలనే ఉద్దేశంతో వారి పార్టీ పెట్టారు. ఈవేళ దేశమంతా, ప్రపంచమంతా జరుపుకుంటూ ఉన్నారు. ఈవేళ వాడలా కూడా మన మహనీయుడైనటువంటి నందమూరి తారక రామారావు గారి జయంతి అద్భుతంగా జరుగుతోంది. ఇప్పుడే సాన సతీష్ బాబు గారు ఆధ్వర్యంలో సర్పవరం కూడలోని ఎన్టీ రామారావు గారి విగ్రహానికి దండలు వేసి ఉదయం నుంచి జనరల్ ఆసుపత్రి దగ్గర వివిధ చోట్ల కూడా పండ్లు, పలహారాలు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా సాన సతీష్ బాబు గారు ఒక ప్రత్యేక కార్యాలను కూడా ఆయన రూపొందించడం జరిగింది. ఈ జయంతి సందర్భంగా ఒక ముఖ్య విషయాన్ని మీడియా సోదరులకు ఇక్కడ కార్యకర్తలకి తెలియజేస్తున్నాం. అత్యంత త్వరలో అంటే 1వ తారీఖున, జూన్ 1వ తారీఖున అంతర్జాతీయ క్రికెట్ కి సంబంధించి ఐపీఎల్ సంచలనంగా ఉన్న ఐపీఎల్ ఫ్యాన్ పార్క్ కాకినాడలో ఆంధ్ర రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా సాన సతీష్ బాబు గారు తీసుకురావడం జరిగింది. ఇది ఎంతో ప్రతిష్టాత్మకమైన విషయం. ఇది ఈవేళ అనేక మంది ఫ్యాన్ పార్క్ గురించి మాట్లాడుతూ యువత ఇక్కడికి వచ్చి జోరు చూపిస్తున్నారు. నిన్నే కలెక్టర్ గారితో సమావేశం ఏర్పాటు జరిగింది. కలెక్టర్ గారు కూడా సానుకూలంగా స్పందించి వెంటనే ఇది చాలా గొప్ప విషయం అని చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్స్ ఇచ్చారు. అదే విధంగా ఈ 1వ తారీఖు ఫ్యాన్ పార్క్ సంబంధించి అందరం కూడా మనం అందరూ సైనికులు ఉన్నాం. ఎన్టీ రామారావు గారికి మరొకసారి సాన సతీష్ బాబు ఆఫీస్ తరఫున జయంతోత్సవాలు ఘనంగా జరుగుతున్నందుకు ఎంపీ రాజ్యసభ అయినటువంటి సాన సతీష్ బాబు గారికి, అదేవిధంగా ముఖ్య నాయకులకి, కార్యకర్తలకి కూడా ఆఫీస్ తరఫున అభినందనలు తెలియజేస్తున్నారు. రాజ్యసభ సభ్యులు, పార్లమెంట్ సభ్యులు అయిన సతీష్ బాబు గారి ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమం జరిగింది. ఈ దేశ రాజకీయాల్లో ఒక విలక్షణమైన స్వభావం. ఈ రోజు ఏదైనా ఒక అపూర్వమైన దినం. ఈ దేశంలో తెలుగు జాతి కీర్తిని, తెలుగు జాతి
జాతి ఔన్నత్యాన్ని, తెలుగు జాతి యొక్క జెండాని ప్రపంచతరం చేసిన నాయకుడు ఎన్టీ రామారావు. ఆయన ఒక సినీ నటుడే కాదు, ఒక రాజకీయవేత్త కాదు, అంతకు మించిన ఓ తెలుగు భాషాభిమాని. ఈ దేశంలో తెలుగు జాతికి ఒక గుర్తింపు ఏదైతే దేశ చరిత్రలో దేశంలో ఆవిర్భవించిన తరువాత పార్లమెంట్లో ఏదైతే చట్టసభలో ఒక తెలుగు వారి ఏదైతే ఒక వ్యక్తి యొక్క పటం ఉందంటే, ఒక ఐడల్ ఉందంటే పార్లమెంట్లో అది ఎన్టీ రామారావు గారు. 1984లో ప్రచండమైన గాలిలో కూడా టీడీపీ ప్రధాన ప్రతిపక్షంగా భారతదేశ రాజకీయ ముఖ చిత్రంలో ఒక వెలుగు వెలిగింది. ఇదే తెలుగు తేజాన్ని, తెలుగు భాష మీద ఆయనకున్న ఒక విప్లవాత్మక మార్పు ఏదైతే ఉందో అది ఈరోజు తెలుగు భాష దేశంలోనే ఒక ఔన్నత్యమైన శక్తిగా అట్లాంటి ఒక బాట వేసిన వ్యక్తి ఎన్టీ రామారావు. ఆయన సినిమాలో చాలా వరకు సామాజిక స్పృహ, ఆయన సమాజంలో ఉన్న అస్పృశ్యత, లేకపోతే ఒక హిందుత్వ దైవత్వంతో నిండిన వ్యక్తిత్వం, ఇవన్నీ విలక్షణమైన స్వభావంగా చూపించిన ఆయనకి ఘనమైన నివాళులు. ఆయన ప్రమోషన్ చేసిన తర్వాత 1984 ఆగస్టు 16 తారీఖున దొంగదారిన ఆయన్ని పదవి నుంచి తప్పించి 40 రోజుల పాటు నాదెళ్ల భాస్కరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండడం, తర్వాత రామారావు గారు పదవి చేసుకుని మళ్ళా సీట్లో కూర్చోకుండా ఎలక్షన్కి వెళ్ళి అప్రకృత మెజార్టీతో 1984 సెప్టెంబర్ 16 తారీఖున మళ్ళా ముఖ్యమంత్రిగా రెండోసారి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం జరిగింది. అలాగే 1994 సంవత్సరంలో 294 బలమున్న శాసనసభలో 224 సీట్లు ఒక్క తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుని మిత్రపక్షాలతో కలిపి సుమారు 85% సీట్లు సంపాదించి దేశంలోనే అత్యధిక స్థానాల్లో ప్రభుత్వం స్థాపించిన ఏకైక పార్టీగా తెలుగుదేశం పార్టీ నిలిచింది. ఆ రోజు వీళ్ళు చాలా మంది తెలియకపోవచ్చు, ఇందిరాగాంధీ గారు చనిపోయిన తర్వాత 1984 సంవత్సరంలో పార్లమెంట్కి ఎన్నికలు జరగడం జరిగింది. ఆ ఎన్నికల్లో 543 పార్లమెంట్ స్థానాలు ఉన్న మన లోక్సభలో 414 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయకరత ఎగరేస్తే తెలుగుదేశం 30 మంది ఎంపీలు ఎక్కడం జరిగింది. ఒక స్థానిక పార్టీ, ఒక ప్రాంతీయ పార్టీ ఢిల్లీలో ప్రతిపక్ష హోదాలో కూర్చున్న పార్టీ ఇప్పుడు ఏది లేదు, ఒక తెలుగుదేశం పార్టీ మాత్రమే ఎన్టీ రామారావు నాయకత్వంలో ఆ యొక్క గొప్ప వేడుక జరిగింది. అది ఇప్పటివరకు అధికారులు బ్రేక్ చేయలేకపోయారు.